వెల్కమ్ టు జీవీటీవీ న్యూస్. తమిళనాడులో చంద్రబాబుకి శృంగభంగం తప్పదు. సిపిఐ నారాయణ ఫైర్. తమిళనాడు రాష్ట్ర ఎన్నికల ఎన్డీఏ కూటమికి ప్రచారం చేస్తున్న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి శృంగభంగం తప్పదని సిపిఐ నారాయణ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. అప్పట్లో తెలుగు స్కూళ్ల మూసివేతపై నియోజకవర్గ ఎమ్మెల్యే రామచంద్ర గట్టిగా జయలలిత ప్రభుత్వంతో కొట్లాడి తీర్మానాన్ని వెనక్కి తీసుకునేలా చేశారని, ఆ విషయాన్ని ఒక తెలుగు ప్రజలు కానీ మర్చిపోయి ఉండరని, చంద్రబాబు నాయుడు మోడీని ఎంత వెనక్కి వేసుకొచ్చినా అసెంబ్లీ ఎన్నిక ఫలితాల్లో స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే కాంగ్రెస్ కమ్యూనిటీ పార్టీల కూటమియే గెలుపొందుతుందని, మొత్తానికి చంద్రబాబుకి తమిళనాడులో శృంగభంగం తప్పదని ఎద్దేవా చేశారు. తమిళనాడులో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ డిఎంకేతో పాటు లెఫ్ట్ పార్టీస్ అంతా కలిపి సంయుక్తంగా బీజేపీని అడుగు పెట్టనీయకూడదని చెప్పేసి సర్వంతో ఒక రాజకీయ ఐక్యత ఏర్పడిపోయింది, స్ట్రాంగ్ అయిపోయింది. దాన్ని ఎవరు కదిలించలేరు. ఈ సమయంలో మోడీకి చంద్రబాబు గుర్తొచ్చాడు. చంద్రబాబుని పిలిస్తే అర్జెంటుగా తమిళనాడుకి పోయి క్యాన్వాస్ ఏమని చెప్పినట్టున్నాడు. ఈయన లగెత్తుకుంటూ పోతున్నాడు. సరే, మోడీకి చంద్రబాబు నాయుడికి ఎలాంటి సంబంధం నాకు తెలుసు, మనకు చెప్పక్కర్లే. ఇప్పుడు ఆయనకి ఆపద, ఈయన ఆపద కాపాడని చెప్పి ప్రయత్నిస్తున్నాడు. వీళ్ళు ఎక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళ దగ్గర పోయి తెలుగు ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ ట్రై చేస్తున్నాడు. నేను ఒకటి అడుగుతాను, జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగు స్కూల్స్ అన్ని బ్యాన్ చేయడానికి తీర్మానం పెట్టేసింది. దాదాపు డెసిషన్ తీసుకుంది. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ముఖ్యంగా తల్లి రామచంద్ర ఎమ్మెల్యేగా ఉండి గట్టిగా ఫైట్ చేశాడు. పోరాటం సాగిస్తే అప్పుడు ఆగింది అది. ఆనాడు తమిళనాడులో ఉన్నటువంటి తెలుగు వాళ్ళంతా వచ్చి చంద్రబాబు నాయుడిని, అయ్యా నువ్వు వచ్చి మాట్లాడు గట్టిగా, తెలుగు ప్రజానీకానికి అన్యాయం జరుగుతుంది. ఆయన పోలే, ఆనాడు పోలేదు. తమిళనాడులో ఉన్న తెలుగు ప్రజానీకానికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నాడు. అలాంటి ఇప్పుడు పోయి తెలుగు వాళ్ళని ఓటేయండి బీజేపీ కూటమి కండి ఏ మొక్క పెట్టుకుని చెప్తాం? ఆనాడు ఈ మొక్క ఏమైంది? ఈనాడు ఎందుకు అడిగిపోతున్నావు అంటే మోడీకి ఆపోజిట్ నువ్వు ఆపల మొక్కలు మొక్కాలనా? ఇది ఒక విధంగా అవకాశం అవుతుంది తప్ప కాదు. నిజంగా తెలుగు ప్రజానీకాన్ని ద్రోహం చేసిన ఎవరంటే అది చంద్రబాబు నాయుడు, తమిళనాడులో ఉన్నటువంటి తెలుగు వాళ్ళకి. ఇది ఈనాడు మాట్లాడేటువంటి క్యాన్వాసు తమిళనాడు ప్రజలు కానీ తెలుగు ప్రజలు కానీ ఆయనకి అంగీకరించరు. ఆయనకి శృంగభంగం తప్పదు.